ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తల్ని మీకు అలాంగ్ విత్ విజువల్స్ చూపిస్తున్నాం. మొదటి బ్రేకింగ్, ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి గుడిసెలు వేసేందుకు స్థానికులు యత్నించడం, దాన్ని అడ్డుకున్న పోలీసులపై దాడి చేయడం మనకి మొదటి బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్, బెంగళూరు నుంచి ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తీసుకొస్తున్న చరణ్ అండ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. థర్డ్ బ్రేకింగ్, బడ్జెట్ పై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా భేటీ, 53వ జీఎస్టీ కౌన్సిల్ లో పలు కీలక నిర్ణయాలు. ఫోర్త్ బ్రేకింగ్, నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. సో దీనికి సంబంధించి మనకు అందుతున్న డీటెయిల్ రిపోర్ట్లోకి వెళ్ళిపోదాం ఈ 4 బ్రేకింగ్ వార్తల విషయమై. సో మొదటి బ్రేకింగ్, మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో ల్యాండ్ ఫైట్ కు సంబంధించిన వార్త. ఇళ్ల స్థలాల కోసం స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏకంగా పోలీసులపై రాళ్లు రువ్వారు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులపై దాడి జరిగిందని వాళ్ళు చెప్తున్నారు, కానీ వేలాదిగా చేరుకున్నారు పోలీసులకు కూడా ఇందులో గాయాలయ్యాయి. సెకండ్ బ్రేకింగ్, ట్రావెల్స్ లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ ని తరలిస్తున్నారు. ఎవరైతే డ్రగ్స్ ని తరలిస్తున్నారో ఆ నలుగురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. నిందితుడి నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం సాయి చరణ్ అండ్ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ బ్రేకింగ్, 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. బడ్జెట్ పై రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో నిర్మలా భేటీ అవ్వడం సంబంధించిన వార్త. ఏపీకి ఏం కావాలో జీఎస్టీ సమావేశంలో నివేదిక ఇవ్వబోతున్నారు. సో ట్యాక్స్ పేయర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నారు కౌన్సిల్. ఇక బడ్జెట్ సమావేశాల తర్వాత మరోసారి భేటీ అవుతామన్నారు. ఫోర్త్ బ్రేకింగ్, నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ వేసింది కేంద్రం. విద్యార్థులకు న్యాయం చేస్తామని కిషన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. పరీక్షల్ని పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. ఇవి ఈ సమయానికి ఉన్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు.